యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవా, మా ప్రభువా, నీ దాసుడినైన నేను ఇప్పుడు మీ పక్షాన ఇక్కడ నిలవబడి ఉంటుండగా, ప్రభువా, మీ సెలవు చాటున నన్ను దాచి నాతో మాట్లాడించండి తండ్రి. మీకు మహిమ తెచ్చుకునండి ప్రభువా. ఈ మాటలు మీవే కనుక తండ్రి, మీరే నా చేత మాట్లాడించండి. అనేకులు వాక్యమును విని సంతృప్తి చెంది జీవితంలో మార్చుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మళ్ళా మనం ఒకసారి టీవీ ముఖంలో కలవడానికి ప్రభు చూపిన కృపకై వందనాలు. ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ నుండి వెలువడుతున్నది. సెల్ నంబర్ 9705337645. ఇప్పుడు ఈ ప్రసంగము యొక్క టైటిల్ ఏంటి అని అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనేటటువంటి ఈ మాట అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం మాట్లాడుతుంది. మీరును ఈలాగు ప్రయాసపడి భక్తిహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిద్దననియు చెప్పాను. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు ఆయన యొక్క ఆదర్శ జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఈ వర్షంలో ఏం చెప్తున్నారు అంటే, ముఖ్యాంశాలు: 1, ప్రయాసపడి పని చేయుట. 2వది, సంఘములోని బలహీనులను సంరక్షించుట. 3వది, ఇచ్చడి గుణము కలిగి ఉండుట. సంఘము లేక సమాజమునకు మాదిరిగా జీవించుట. ఈ 4 ముఖ్యాంశాలు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ దినాల్లో మరి క్రైస్తవులైనటువంటి వారు, ముఖ్యంగా ప్రసంగికులైనటువంటి వారు దీన్ని గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. ఏంటి అని అంటే, ప్రయాసపడి పని చేయటం నంబర్ 1. 2వది, సంఘములో ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే వాళ్ళని సంరక్షించాలి, వారికి సహాయపడాలి, వారి అవసరతలు ఏంటో గమనించి శాయశక్తుల మరి ప్రసంగికులైనటువంటి వారు వారికి సహాయం చేయటం. వాక్యం చెప్పి ఏదో మీరు పోయిరండి అని చెప్పటమే సరికాదు. వారికి ఏదైనా ఇహలోక పరలోక సహాయం కావలసి వచ్చినప్పుడు ప్రార్థన చేసి వారికి చేయగలిగినటువంటి సహాయం చేయాలనేటటువంటిది పౌలు భక్తుడు మనకు నేర్పించేటటువంటి సత్యం. అంతేకాదు, ఇచ్చడి గుణము కలిగి ఉండుట. ఎవరివ్వాలి?
ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ ఏజ్లో చూసినప్పుడు ఈ ఇచ్చేటటువంటి గుణము మరి ప్రసంగికులలో చాలామందిలో లోపించింది అని చెప్పక తప్పదు. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడాను విశ్వాసుల దగ్గర నుండి పుచ్చుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయంలో మరి దేవుని సేవకులు నన్ను అపార్థం చేసుకోవద్దు. ప్రియులారా, ఈ విషయంలో పౌలు భక్తుడు ఎలాగైతే ప్రయాసపడి ఆయన ఏ విషయంలోనైనా ఎవరికి కూడాను వారి దగ్గర నుండి ఆయన తనకు అవసరమైనటువంటివి కూడా కొన్నిసార్లు అడిగినట్టుగా కనబడడం లేదు. ఆయన అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 4:12 అంటున్నాడు, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము అంటున్నాడు. ప్రియులారా, ఈ రెఫరెన్స్ ప్రకారం మనం చూస్తున్నప్పుడు స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలలో ఎంతోమంది దైవ సేవకులు ప్రసంగికులుగా వస్తున్నారు. వచ్చినటువంటి వారు ఈ విషయమైనటువంటి మోడల్ లైఫ్ ఎంతమంది జీవించాలని కోరుతున్నారు, ఇది మనం ఆలోచించవలసినటువంటిది ఈ ప్రజెంట్ ఏజ్లో. కనుక ప్రియులారా, ఇచ్చడి గుణము కలిగి ఉండుట అంటున్నాడు ఆయన. ఇక్కడ తీసుకురండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పడం సామాన్యమైపోయింది. అయితే ఆ ఇచ్చేటటువంటి దాతృత్వ గుణం ఈ తెమ్మని చెప్పేటటువంటి వారిలో ఎందుకు లేదు అనేటటువంటిది ప్రస్తుతాంశం. కనుక ఈ విషయంలో దేవుని సేవకులమైనటువంటి మనమందరము కూడాను మీరు తీసుకుని రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పుచున్నటువంటి మనమే మన సామర్థ్యానికి మించి కాక మన సామర్థ్యము కొలది అనేకులకు సహాయం చేయవలసిన వారమై ఉన్నాము అనే విషయము వాక్య సత్యం. ఈ విషయం చాలామందిలో ఈ దినాలలో లోపించిందని చెప్పక తప్పదు. అందుకే అన్యజనులు మన మీద ఎన్నో నేరారోపణలు చేస్తున్నారు. మనము జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాము. కనుక ఇక్కడ పౌలు భక్తుని యొక్క జీవితంలో ముఖ్యాంశములు మనం ఒకసారి మరలా చూసినప్పుడు ప్రయాసపడి పని చేయుట, అలాగే సంఘములో ఉన్నటువంటి బలహీనులను సంరక్షించుట, ఇచ్చడి గుణము కలిగి ఉండుట, సంఘములోను సమాజమునకును మాదిరికరముగా జీవించుట. ఈ అంశాలను మనం కూడాను దైవజనుడైనటువంటి పౌలు భక్తుని యొక్క జీవితంలో నుండి ఈనాడు మనం అలవర్చుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అంతేకాదు, రోమాపత్రిక 15:1 మాట్లాడుతుంది, కాగా బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి ఎంత తేటగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందో. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని భిక్షగాడులుగా మార్చలా.
ఆయన కృపను బట్టి ఆయనకు నిత్యము మనం కృతజ్ఞతముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మనం వాక్యం చెప్తున్నాం, కానీ చెప్పేది మనకు అప్లై చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని అనేకులు మర్చిపోతున్నారు. ఇదే భయంకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి అంశము. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడే సత్యం ఏంటంటే, నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదను భారము మోపలేదు. హల్లెలూయా. నేను మీ యొద్ద ఉన్నప్పుడు కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి మననం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ దినాలలో. నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా, ఆయనకు అక్కర్లు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా సంఘానికి భారంగా ఉండలేదు అని ఆయనే మాట్లాడుతున్నాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదను భారము మోపలేదు. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆలోచన ఈనాడు సువార్థికులమైనటువంటి మనలో ఎంతమందిలో ఉన్నది అనేటటువంటిది ఇప్పుడు మనకై మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల మనం తీర్పులోనికి రాకపోదుము. అయితే మనల్ని మనమే ఈ విషయంలో విమర్శించుకొనవలసినటువంటి వారముగా ఇప్పుడున్నాం. కాబట్టి నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదను భారము మోపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవని మీదను భారము మోపలేదు. ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. దేవుడికి స్తోత్రం. మనకి తినడానికి, త్రాగడానికి, ధరించడానికి, నివసించడానికి కావలసినంత ఉంచుకోవలసిందే, తప్పదు. అంతకంటే ఎక్కువ ధనము, వీలైతే వేలు, లక్షలు, లక్షల కోట్లు కూర్చుకోవలసినటువంటి అవసరత దైవ సేవకునికి ఎంత మాత్రమూ లేదు. అలాగ ఉన్నట్టయితే అది ధనాపేక్షగా మారుతుంది, కానీ క్రీస్తును ప్రకటించేటటువంటి ప్రధాన ధ్యేయము అది తప్పుత్రవ పడుతుంది అనేటటువంటి విషయము ఈనాడు సేవకులమైనటువంటి మనము గమనించవలసిన అవసరత ఉన్నది అని నేను మీ సోదరునిగా మాట్లాడుతున్నాను. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం అంటుంది, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము. హల్లెలూయా. అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పని చేయుచు కష్టపడవలెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొంతమంది సంఘములో దొంగలున్నారు, సేవకుల్లో కూడా దేవుని ధనాన్ని దొంగిలించేటటువంటి వారు ఉన్నారు. వారికి వచ్చినటువంటి 10వ భాగాల్లో 10వ భాగం ఇచ్చేటటువంటి అలవాటు ఎందరికో లేదు. వచ్చినటువంటి 10వ భాగాలన్నింటినీ తానే అనుభవించేటటువంటి దౌర్భాగ్య స్థితిలో అనేకులైనటువంటి దేవుని సేవకులు ఈనాడు ఉన్నారు అని అంటే విచారపడవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక మనల్ని మనమే విమర్శించుకుందాం. ఎదుటివారు అన్యులు మనల్ని విమర్శించుటకు తావీయకుండా
మనల్ని మనమే విమర్శించుకుందాం. దేవునికి ఇవ్వవలసింది కూడా మనకు వచ్చినటువంటి కానుకల్లో దేవునికి దశమ భాగం పోవాలి అనేటటువంటి విషయం తెలియని వారు అనేకులు ఉన్నారు. అదే దుఃఖకరమైనటువంటి విషయం. కనుక ప్రియులారా, దశమ భాగము ఇవ్వాలి అనేటువంటి దేవుని యొక్క నిబంధన, దానిని మనం అమలు చేయవలసినటువంటి అవసరత మనకున్నది. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దేవునికి స్తోత్రం. తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్. దుష్ట కార్యాలు చేయడం కాదు, మంచి పని చేయొచ్చు. ఇక్కడ దేవునికి అవమానము కలుగకుండులాగున, సంఘానికి ఆదర్శముగా ఉండులాగున, విమర్శించు వానికి చావు లేకుండా ఉండులాగున ఈనాడు ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి అనేకులైనటువంటి దైవసేవకులు అని చెప్పుకునేటటువంటి వారిలో ఉన్నటువంటి ఈ బలహీనత ఏంటి అని అంటే, కూర్చుకుంటే కానీ ఇచ్చుట కాదు. ప్రియులారా, అందుకని దేవుని వాక్యం అంతా తేటగా మాట్లాడేటువంటి విషయము ఇక్కడ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనం చూసినట్టయితే, అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. హల్లెలూయా. తెస్సలోనిక సంఘమును గూర్చి ఆయన హెచ్చరిస్తున్నటువంటి, ప్రైజ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మాసిదోనియ అంతటనున్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వం. చాలామంది ఈ దినాలలో కొంతమంది నా దగ్గర కంప్లైంట్ చేశారు, అయ్యా మా పాస్టర్ గారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంటికే పోతాడయ్యా, ఎవరైనటువంటి మాబోటి వాళ్ళ దగ్గరికి రారు, ఒకవేళ మేము ఏదైనా చెప్పాలన్నా వినిపించుకోరు అని కొంతమంది నాతో చెప్పారు. ఇది సత్యం కాదా? ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనల్ని చూసినట్టయితే, అలాగుననే మాసిదోనియ యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. ఈ దినాలలో ప్రియులారా, ఎంతమంది తమ సొంత పనులనే చేసుకునేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఈ దినాలలో అంతకు మునుపు మరి పొలం పని చేసుకునేటటువంటి వారు, రైతాంగమునకు చెందినటువంటి వారు, రైతులు చేసేటటువంటి వ్యవసాయ పనులు చేసుకునేటటువంటి వారు అదృష్టవశాత్తుగా మరి ప్రసంగికులుగా మారినప్పుడు వారు అంటున్నారు, మేము దేవుని పనే చేస్తున్నాం, మమ్మల్ని దేవుడు తన పని కొరకే నియమించాడు, మేము ఏ విధమైనటువంటి ఈ ఇతర కార్యాలు మేము చేయటానికి ఆయన మమ్మల్ని పిలవలేదు అంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ దినాలలో మనం జాగ్రత్తగా మననే విమర్శించుకున్నట్లయితే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగములు మన జీవితంలో పని చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. నీ వయసు ఎంతైనా కావచ్చును, నీ వయసుకు తగినటువంటి పనే నీవు చేయాలి. నీవు దేవుని పనికి వచ్చినంత మాత్రాన నీ సొంత పని చేయవద్దని ఇక్కడ కనపడటం లేదు వాక్యంలో. ఇతరుల మీద డిపెండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. నీవు నీ కుటుంబ సభ్యులు దేవుని కొరకు సంఘానికి మాదిరిగా, సమాజానికి మాదిరిగా ఇతరుల సొమ్మును ఆశించేటటువంటి వ్యక్తిగా ఉండకుండా దేవుని వైపు చూస్తూ నీ జీవిత యాత్రను కొనసాగించడానికి ఒకవైపు నీ సొంత పని నీవే చేతనైనంత వరకు 99% నీవు కష్టపడి నిర్వర్తించుకుంటూ దేవుని పని కూడా ఏకకాలంలో చేయవచ్చు. కనుక నీకు దేవునికి మహిమ తీసుకురావాలి, నీ జీవితంలో దేవునికి మహిమ తీసుకురావాలి, విమర్శకు తావు లేకుండా జీవించాలి, సంఘానికి సమాజానికి మాదిరికరంగా ఉండాలి అనేటటువంటి నిరీక్షణ నీ హృదయంలో ఉంచుకొని నిన్ను పిలిచి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఇదిగో నీ సమస్త దోషములను క్షమించి నేను మరలా ఎన్నడూ నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని వాగ్దానము చేసి నిన్ను నూతన సృష్టిగా రూపొందించినటువంటి ఆ మహాదేవుడు, కృపగలిగినటువంటి తండ్రి, ఆయనకు రావాల్సినటువంటి ఘనత ఈ దినాల్లో మనం చూస్తుంటే చాలామంది స్టేజెస్ మీద నిలవబడి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? మా అయ్యగారు ప్రార్థన చేస్తే, మా అమ్మగారు ప్రార్థన చేస్తే నాకు రోగం పోయింది, నాకు ధనం వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తేనేనా? కాదు అమ్మా, నేను కాదు, నా వెనుకున్నటువంటి దేవుడు నిన్ను కనికరించాడు. నేను నీ కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన మాత్రమే చేశాను అని చెప్పలేవా? అనేకులు అలాగా ఈ దినాల్లో చెప్పలేకపోతున్నారు. అది దేవునికి ఎంత కష్టమో, అది వాక్యమునకు ఎంత విరుద్ధమో. ప్రియులారా, ఆలోచించుదాం. చాలామంది సహోదరులు నా మీద ఈ మాటలు నేను మాట్లాడుతున్నందుకు దయతో మీరు నన్ను సహించాలా, క్షమించాలా. నేను మిమ్మల్ని విమర్శించడం కాదు. దేవుని వాక్యం మనతో చెప్తుంది, మనలను మనమే విమర్శించుకుందాం. ఇతరులు విమర్శించుటకు, అన్యులు విమర్శించుటకు వారికి మనము తావీయకుండా మోడల్ లైఫ్ మనం కలిగి ఉండాలని దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా నేను ఈ స్థలములో మాట్లాడుతున్నాను. అందుకనే ప్రియులారా, ఇక్కడ ఈ మాటలో మరొకసారి మనం చూసినట్టయితే మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. మన సొంత చేతులతో కష్టపడి పనిచేసి సంఘమునకు, సమాజమునకు మాదిరికరముగా ఉండి విమర్శించు వారికి ఏ తావును లేకుండానట్లు మన జీవితమును మనం మలుచుకున్నట్లయితే మనల్ని బట్టి దేవుడు ఎంతగా ఆనందిస్తాడో ఊహించలేము. ప్రియులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం మొట్టమొదటి వాక్య భాగమును చూసినప్పుడు మీరును ఈలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. పౌలు భక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు మనతోటి. ప్రియులారా, అందుకనే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూచినప్పుడు, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఇక్కడనే మనం ఫెయిల్ అవుతున్నాం చాలామంది. గతంలో నేను కూడా ఈ విషయంలో చాలా బలహీనుడిగానే ఉన్నాను. అయితే ఆ మహాదేవుని కృప వలన నేను కొంత సవరించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. సాధారణంగా మానవ లక్షణం ఏంటంటే, తన స్వకీయుల వద్దనైతేనే ఇలాంటి దీర్ఘశాంతం కలిగి ఉంటాం. నీకు ఇష్టమైనటువంటి వారి వద్ద మాత్రమే ఇలాంటి దీర్ఘశాంతం కలిగి ఉంటాం. కానీ ఏమైనా సరే నీకు వారితో సంబంధ బాంధవ్యాలు అంతగా లేకపోయినప్పుడు ఇలాంటి దీర్ఘశాంతము వారి పట్ల కలిగి ఉండగలవా? లేనట్లయినా ఇప్పుడైనా సరే ఇది గమనించవలసినటువంటి నగ్న సత్యము. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. హల్లెలూయా. కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. కీడునకు ప్రతి కీడు చేసేటటువంటి సహజ లక్షణం మానవునికి ఉన్నది. అయితే దేవుని సేవకుడు అయిన నీకు, దేవుని సేవకురాలవైన నీకు ఈ విషయంలో ఇతరులకు నీకు తారతమ్యం కనబడాలి. నిన్ను ద్వేషించేవారు సైతము వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. కేవలము నీకు సహాయకులుగా ఉన్నవారు, నీకు అణకువగలిగి నీ పట్ల వ్యవహరించే వారి కొరకే నీవు ప్రార్థన చేయడం కాదు, నీకు ఆర్థికంగా సహాయం అందించే వారి కొరకే నీవు ప్రార్థన చేయటం కాదు. ఇవ్వగలిగిన మనస్సు ఉండి కూడా ఇవ్వలేనటువంటి బీదలున్నారు సంఘములో. అలాంటి వారి పట్ల కూడా నీకు ఇచ్చేవారి కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావు. ఇలాంటి ఇవ్వలేని వారి కొరకు కూడా అదే ప్రార్థన చేయటం నేర్చుకో సహోదరుడా, సహోదరి. అందుకనే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇచ్చేవారినే కాదు, ఇవ్వలేకుండా ఉన్నటువంటి సహజమైనటువంటి ఆర్థికముగా బలహీనమైనటువంటి వారికి కూడా నీవు సమానమైనటువంటి ప్రేమ ప్రదర్శించేటప్పుడే నీవు దేవునికి మహిమ తెచ్చేటటువంటి వ్యక్తివిగా ఉంటావు. అది నీ కుటుంబానికి, నీకు పిల్ల తరానికి ఆశీర్వాదముగా ఉంటుంది. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మనం ఈ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే మనం ఆశీర్వదించబడి మన రానున్న తరములకు మనం ఆశీర్వాద కారకులుగా మార్చబడతాం. ముఖ్యంగా నీ కుటుంబము ఎంతగానో వర్ధిల్లుతుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈ వర్తమానం మీరే ప్రకటించారు, మీకు వందనాలు.
విన్నటువంటి వారు అనేకులు మార్పునుంది తమ జీవితంలో మార్చుకోవటానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు మహాప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ఎందరైతే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది తమ పాపను ఒప్పుకొని విడిచిపెట్టారో వారందరికీ క్రీస్తు తిరిగి వచ్చే పర్యంతము ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమెన్.